జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒంగోలు, తిరుపతిలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నేతలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల అనంతరం పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది జనసేన. ఈ క్రమంలో ఆ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలు చేరారు. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు 3 కోఆప్షన్ సభ్యులు జనసేనలో చేరిపారు. వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. పార్టీ బలోపేతానికి నాయకులంతా కృషి చేయాలని సూచించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్లో 41 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం 19 మంది కార్పొరేటర్లు, మేయర్ కలిసి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్ లోకి వచ్చారు. వారంతా ఇప్పుడు జనసేన గూటికి చేరారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి 43 మంది బలం ఉండగా ఎన్నికల అనంతర పరిణామాలతో ఇప్పుడు ఆ పార్టీలో 4 మాత్రమే మిగిలారు. ఒంగోలుతో పాటు తిరుపతికి చెందిన పలువురు వైసీపీ నేతలు సైతం జనసేన గూటికి చేరారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో వారంతా పార్టీలోకి వచ్చారు.